it when you drop it like this. Like it when you drop it like this. అనయ్య హలో చెప్పరా టింకన్న దగ్గరే ఉన్నా. హాయ్రా. హాయ్రా. సిగరెట్ తీసుకో అన్నా. ఎవరా వాళ్ళు? అన్న మన ట్రై చేస్తున్నారు కదా అమ్మాయిలు ఎవరంట? ఎవరు? అదిగో బ్లాక్ టీ షర్ట్ వాడు ఉన్నారు కదన్నా వాడే. అడు లక్కీగాడు కదా? ఏమో నాకు తెలియదు. ఏరా డిస్టర్బ్ చేశానా? ఎంతమందిని వాడుకుంటావురా? అక్కడేమో తనతో ట్రిప్లకి డేట్లకి, ఇక్కడ నా చెల్లిని డైరెక్ట్గా ఇంటికే. ఏం మాట్లాడుతున్నావన్నయ్య? యాక్చువల్లీ అన్నయ్య రేయ్ రేయ్, మీ నాన్న మీద ఉన్న ఒక రెస్పెక్ట్తోని నేనేం చేయకుండా వదిలేస్తున్నా. ఆపేయండి, అన్నీ ఈరోజుతో ఆపేయండి. మళ్ళీ కాళ్ళని కలవడానికని అర్జున్ రెడ్డి కథలు పడ్డామనుకో చీరుతా. అర్థమైందా? నడు. ప్రియా, మీ మ్యాటర్ నాకు ముందే తెలుసమ్మా. అయినా ఎందుకు అడ్డు రాలేదో తెలుసా? నీకు తెలుసు కదా వాళ్ళ డాడీ మన డాడీకి బిజినెస్లో ఎంత హెల్ప్ చేశారో. 25 ఇయర్స్ ఫ్రెండ్షిప్ వాళ్ళది. మీ మ్యాటర్ వల్ల వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడం నాకు ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేనే చెప్దామనుకున్నా మంచి టైం చూసి డాడీకి. కానీ నీకు సెట్ కాడమ్మా. వదిలే. Try to come out of it. ఏంద్రా నువ్వు చేసిన పని? నేనేం చేయలే, మధ్యలో వచ్చేసిన వాళ్ళ అన్నయ్య. మళ్ళీ ఏమండి? మధ్యలో రాకు నువ్వు. చూసినావా ఇప్పుడు కూడా ఇంత కామెడీ చేసి మాట్లాడుతున్నాడు? ఇదంతా మనం చేసిన గారామాలు ఎట్లా తయారయ్యాడు. వాడు నాకు కాల్ చేసి చెప్పాడు కాబట్టి సరిపోయింది. అదే వాళ్ళ నాన్నకు చెప్పుంటే మేం మొహాలు చూసుకోకుండా అవుతుండే. సిగ్గుండాలరా కొంచెం అన్నా. మళ్ళీ ఆ పిల్ల జోడికి వెళ్ళని తెలిసిననుకో నరుకుతా నా కొడక. చెప్పుకో నీ కొడుకు నువ్వు. ఎందుకు కొట్టారండి వాణ్ణి? వాడి లవ్ మ్యాటర్ మనకు ముందు నుంచి తెలుసు కదా. తెలుసానంటే అలా ఊరుకుంటే పరిస్థితి ఆడిది. ఈరోజు వాడు ఇంటికి తెచ్చాడు, రేపు వాడు బయటికి ఎక్కడ తీసుకెళ్తే నలుగురు మన పరువేం కావాలి? అది కాదండి, చిన్నప్పటి నుంచి వాడిని ఒక్కసారి కూడా కొట్టలేదు. అలాంటిది ఇప్పుడు వాడిని కొట్టాలో తిట్టాలని కాదు నా ఉద్దేశం. వాడికి ఇప్పుడు బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది. వాడికి ఇప్పుడు చెప్పాలి మనం. మహా అంటే నా మీద అడుగుతాడేమో,
4 రోజులు మాట్లాడడం. వాడిని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు. అర్థమైందా? సరే. $300 ఉన్నాయి. 400 ఉన్నాయి. అరే ముందే చెప్తున్నా, బాధలు ఉన్నా కదా అని తాయనక నీతి ముచ్చట్లు చెప్పి అనుకో. చెప్పమ్మావా. తాను ఇద్దరు ఒకసారి దింగరా. ముఖం కమిలిపోయిందిగా. మరి మా డాడీ ఫస్ట్ టైం కొట్టినప్పుడు బై మిస్టేక్లో కొట్టిన అనుకున్నా, కానీ సెకండ్ టైం కొట్టినాక అర్థమైంది కావాలనే కొట్టినని. మా అమ్మ కూడా సపోర్ట్ చేయలే. మినిమం 1 year మాట్లాడా చూడు ఇద్దరితోని. ఇంకా ప్రియా అంటావా, అది పోయేటప్పుడు ఒక లుక్ ఇచ్చింది మా అమ్మ. అది బాధతో ఇచ్చిందా కోపంగా ఇచ్చిందా తెలియదు, కానీ దాని కళ్ళలో పెయిన్ మాత్రం చూసిన మామ. అరే ఏడొక లక్కి, కష్టాలు మంచిది కాకపోతే ఇంకెవరికి వస్తారా? అయినా నీ పేరులో ఉన్న లక్కు నీ రాతల్లో లేదు మావా. అరే లక్కీ, ఏం జరగకూడదు అనుకుంటామో అదే జరుగుతుందిరా. అదే లైఫ్ అంటే. ఇంకోటి చెప్పు, నువ్వు కూడా గుర్తుకొస్తలేదా? గూగుల్ చేసి అన్నా అబ్బా ముందే చెప్పిన ఈ లవడలో డైలాగ్స్ కొట్టద్దు అని. సరేలే, అది లేకపోయి స్టప్ ఉంచి బే. లక్కీ కొంచెం తిను. నేనేం చేశానురా? నా మీద ఎందుకు కోపం? లక్కీ గడేంద్ర ఫోన్ లేపుతలేడు. సఫరింగ్ ఏమో. లెట్ హిమ్ సఫర్. ఎవర్రా ఈ టైంలో? మామా ముందు అవుతావా? పైసలు ఏడివిరా? ఇప్పుడు వస్తే చూడు. హలో, ఏం చేస్తున్నావురా బంగారం? ఏం లేదు బంగారం. అరే ఒకసారి కలుద్దామే. కలుద్దాంలే మెల్లగా. నిన్ను హగ్ చేసుకొని నీ లిప్స్ని కొరకాలనుంది. కొరుకురా, ఇష్టం వచ్చినట్లు కొరుకు. ఇంకో బేబీ 200 పంపు. ఎందుకు బేబీ? పానీపూరి తింటారా? పానీపూరి తింటావా? 200 ఏం సరిపోతాయిరా? 500 కొడుతున్నా, బిర్యానీ తిను. సరే నేనుంటా, బాయ్. అరే ఇంకాసేపు ఉండొచ్చు కదా, అప్పుడేనా? డాడీ వచ్చినట్టున్నాడు. సరేలే. బాయ్ బేబీ. వాడికి గాని తెలిస్తే నీకు ఉంటాదిరా. బొక్కలే, తెలిసినప్పుడు చూద్దాం.